Good morning, friends. This is Suresh Darshi, Chartered Accountant. Let's start our law journey with Indian Contract Act from this session. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉన్నటువంటి జనరల్ ప్రొవిజన్స్ అన్నింటినీ మనం సిఏ ఫౌండేషన్లోనే నేర్చుకున్నాం. జనరల్ ప్రొవిజన్స్ అంటే అన్ని రకాల కాంట్రాక్ట్స్కి అప్లై అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సిఏ ఇంటర్లో మనం 5 రకాల స్పెషల్ కాంట్రాక్ట్స్ గురించి నేర్చుకుంటాం. ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్, గ్యారంటీ కాంట్రాక్ట్స్, bailment contracts, pledge contracts, and agency contracts. The first one is indemnity contracts. Before starting the discussion on indemnity contracts, I would like to share a real life incident with all of you. హైదరాబాద్లో మాకు తెలిసిన ఆంటీ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ పేరు ప్రమీల. చిన్నతనంలోనే భర్తని కోల్పోయారు. ఆవిడకి ఒక్కడే కొడుకు. ఆ అబ్బాయికి ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత అతడు కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజ్లో అతడికి సీట్ రాలేదు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక, అతన్ని డిసప్పాయింట్ చేయటం ఇష్టం లేక, డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ డొనేషన్ కట్టి అతడు కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజ్లోనే అతన్ని చేర్పించారు ఆవిడ. ఇంజనీరింగ్ పూర్తయింది. హయ్యర్ స్టడీస్ కోసం, ఎంఎస్ కోసం అమెరికా వెళ్ళాలనుకున్నాడు ఆ అబ్బాయి. అప్పుడు కూడా డబ్బులు లేవు. అప్పుడు కూడా అప్పు చేసి మరీ అతన్ని అమెరికా పంపించారు ఆవిడ. ఎంఎస్ కూడా పూర్తయింది. అక్కడే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన వెంటనే అతడికి పెళ్లి చేసి అమెరికాలోనే సెటిల్ చేశారు. అమెరికా లైఫ్, మంచి ఉద్యోగం, మంచి భార్య, పిల్లలు కూడా పుట్టారు. బిందాస్ లైఫ్, హ్యాపీ అండ్ సెటిల్డ్ లైఫ్. కానీ ఇక్కడ ప్రమీల గారి పరిస్థితి మరీ దయనీయంగా మారిపోయింది. ఆ అబ్బాయి చదువు కోసం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంఎస్ పూర్తయ్యేంత వరకు దాదాపుగా 30 లక్షల రూపాయలు అప్పు చేశారు ఆవిడ. ఆ అప్పుని ఇప్పుడు తిరిగి తీర్చడానికి ఆవిడ దగ్గర ఆస్తి లేదు, ఆదాయము లేదు. ఒకటే మార్గం, అమెరికాలో సెటిల్ అయిపోయినటువంటి కొడుకు డబ్బులు పంపిస్తేనే ఇక్కడి అప్పుని తిరిగి తీర్చగలిగిన పరిస్థితి. కానీ దురదృష్టం ఏంటంటే అమెరికాలో సెటిల్ అయిన ఆ కొడుకు కన్న తల్లిని మర్చిపోయాడు, ఇండియన్ లైఫ్ని మర్చిపోయాడు. డబ్బులు పంపటం కాదు కదా, కనీసం తల్లిని చూడటానికి కూడా ఇండియా రావట్లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే 6 months బ్యాక్ ఆవిడకి కరోనా వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడానికి డబ్బులు లేక గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆవిడ. లక్కీగా రికవర్ అయ్యారు, ఇంటికి వచ్చారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి మనశ్శాంతి ఆవిడకి లేదు. అప్పుల వాళ్ళ తాకిడి అలాగే ఉంది. 30 లక్షల రూపాయల అప్పుని వడ్డీతో సహా తిరిగి చెల్లించే మార్గం ఆవిడకి తెలియట్లేదు. ద ఫండమెంటల్ క్వశ్చన్ ఈస్, ఆ అప్పుని తిరిగి తీర్చాల్సిన బాధ్యత ఆ తల్లిదా, లేదంటే అమెరికాలో సెటిల్ అయిన కొడుకుదా? ఆ తల్లి ఆ కొడుకు కోసం పెట్టినటువంటి 30 లక్షల రూపాయల ఖర్చు ఆవిడ బాధ్యత, లేక ఆ అబ్బాయి మీద ఆ తల్లి పెట్టిన పెట్టుబడా? రెస్పాన్సిబిలిటీయా ఆర్ ఇన్వెస్ట్మెంటా? కొంతమంది ఎలా ఆర్గ్యూ చేస్తారంటే తల్లిదండ్రులకి పూర్తిగా పిల్లల మీద బాధ్యత ఉంటుంది. పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేసి సెటిల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఉంటుంది. ఆ బాధ్యతని తీర్చుకోవటం కోసం ఆవిడ అప్పు చేశారు. సో ఆ అప్పుని తిరిగి తీర్చాల్సిన బాధ్యత ఆ తల్లిదే, కొడుకుకి ఎలాంటి సంబంధము లేదు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. ఇంకొంతమంది ఎలా ఆర్గ్యూ చేస్తారంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి తన జీవనాధారాన్ని తనే వెతుక్కోవాలి. ఆటో తోలుతాడో లేకపోతే అమెరికాకే వెళ్ళి ఉద్యోగమే చేస్తాడో తన జీవనాధారాన్ని తనే వెతుక్కోవాలి తప్ప 18 ఏళ్లు దాటిన మేజర్స్ మీద తల్లిదండ్రులకి ఎలాంటి బాధ్యత ఉండదు. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఎంఎస్ పూర్తయ్యేంత వరకు ఆ అబ్బాయి చదువు కోసం ఆవిడ చేసిన అప్పుని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఆ అబ్బాయిదే. ఆ అబ్బాయి చదువు మీద ఈ తల్లి పెట్టిన పెట్టుబడిది ఆవిడ బాధ్యత కాదు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. సో ఇది ఆవిడ బాధ్యత లేకపోతే ఆవిడ పెట్టిన పెట్టుబడి? ఇలాంటి తల్లిదండ్రులు మనకి ఇండియన్ సొసైటీలో ప్రతి బజార్లోనూ కనబడతారు.
ప్రతి ఊర్లోనూ సత్యసాయి సేవా సమితిలు ఉన్నాయి. మీకు ఎప్పుడైనా వీలు కుదిరితే అక్కడ ఉన్న మెంబర్స్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి తల్లిదండ్రులే ఎక్కువగా కనపడతారు. ఈవెన్ వృద్ధాశ్రమాల్లో కూడా ఇలాంటి తల్లిదండ్రులే కనపడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ మనలాగా చదువుకున్న వాళ్ళు కొంచెం కూడా హెల్ప్ చేయలేరా? ఆర్థిక సహాయం కాదు, న్యాయ సహాయం కొంచెమైనా మనం చేయగలమా? ఆలోచించండి. ఈ సెషన్ పూర్తయ్యే లోపల ఏమన్నా ఒక ఆన్సర్ మీకు తడుతుందేమో ఒక్కసారి ఆలోచించండి. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్ కి సంబంధించిన కంప్లీట్ లా రెండు సెక్షన్స్ లో ఉంది. సెక్షన్ 124 అండ్ సెక్షన్ 125 ఆఫ్ ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఈ రెండు సెక్షన్స్ ని మనం కంప్లీట్ గా అర్థం చేసుకుంటే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్ కి సంబంధించిన లా మన చేతిలో ఉన్నట్లే. అసలు ఇండెమ్నిటీ అంటే ఏంటి సార్? సింపుల్. నీకు ఏదైనా లాస్ కలిగితే ఆ లాస్ ని నేను కాంపెన్సేట్ చేస్తాను అని ప్రామిస్ చేయటమే ఇండెమ్నిటీ. నీకు ఏదైనా లాస్ కలిగితే, నీకు ఏదైనా నష్టం వస్తే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని ప్రామిస్ చేయటమే ఇండెమ్నిటీ. ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలి అంటే, నీకు నా వల్ల ఏదైనా నష్టం కలిగితే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని ప్రామిస్ చేయటమే ఇండెమ్నిటీ. ఇంకా కొంచెం డెప్త్గా చెప్పాలి అంటే, నీకు నా వల్ల కానీ లేక ఇతరత్ర ఇంకెవరి వల్ల అయినా కానీ నష్టం కలిగితే ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను, నేను కాంపెన్సేట్ చేస్తాను అని ప్రామిస్ చేయటమే ఇండెమ్నిటీ. ఇఫ్ యు గెట్ ఎనీ లాస్ either because of me or because of any other person, then I will compensate that loss. ఇలా ప్రామిస్ చేయటమే ఇండెమ్నిటీ. లెట్ మీ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మా అపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో ఒక వేప చెట్టు ఉంది. ఈ మధ్య మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ వేప చెట్టు వేర్లు అపార్ట్మెంట్ యొక్క ఫౌండేషన్ లోకి వెళ్తున్నాయి. అలాగే గాలివాన ఎక్కువ వచ్చినప్పుడు వేప చెట్టు పడిపోయి అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ కి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. సో ఇలాంటి పాయింట్స్ అన్నిటి వల్ల ఆ వేప చెట్టుని కొట్టేద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నాను. నేను ఈ ప్రపోజల్ని ఒప్పుకోలేదు. ఏం కాదు, వేప చెట్టుని కొట్టేయటం కరెక్ట్ కాదు. ఆ వేప చెట్టు పొరపాటున గాలివాన వల్ల మన ఫ్లాట్స్ మీద పడి ఫ్లాట్స్ కి ఏదైనా డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ని నేను భర్తీ చేస్తాను, నేను కడతాను ఆ డబ్బులు. సో దయచేసి ఆ వేప చెట్టుని కొట్టేయద్దు అని నేను హామీ ఇచ్చాను. దానికి మిగతా రెసిడెంట్స్ అందరూ ఒప్పుకున్నారు. స్పష్టంగా చెప్పారు, సురేష్ గారు పొర్రపాటున ఏదైనా గాలివానికి ఆ వేప చెట్టు ఏ ఫ్లాట్ మీదైనా పడి ఆ ఫ్లాట్ కి డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ని మొత్తాన్ని మీరే భరించాలి, మీరు ఒప్పుకున్నారు అని స్పష్టంగా నాకు చెప్పారు. నేను ఒప్పుకున్నాను. రేపొద్దున పొరపాటున నిజంగా గాలివాన కానీ ఏదైనా జరిగి ఆ వేప చెట్టు అపార్ట్మెంట్ లో ఉన్న ఏదైనా ఫ్లాట్ మీద కనుక పడి ఆ ఫ్లాట్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ మొత్తాన్ని నేనే భరిస్తానని ప్రామిస్ చేశాను, ఇండెమ్నిటీ ప్రామిస్ చేశాను. సో ఇలాంటి ఇండెమ్నిటీ ప్రామిసెస్ మనకి రియల్ లైఫ్ లో చాలా తగులుతూనే ఉంటాయి. మీనింగ్ అర్థమైంది ఇండెమ్నిటీ అంటే ఏంటో. బట్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏమైనా ఉందా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో? ఎస్, ఉంది. సెక్షన్ 124 గివ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇన్ డీటెయిల్. ఆ డెఫినేషన్ ఏంటో ఒక్కసారి డీటెయిల్ గా చూద్దాం. సెక్షన్ 124 సేస్ దట్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్. ఎక్కడైతే మీకు కాంట్రాక్ట్ అన్న పదం కనబడుతుందో బై డిఫాల్ట్ ఒక కాంట్రాక్ట్ కి ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ రూల్స్ అన్ని ఆ కాంట్రాక్ట్ కి కూడా ఉండాల్సిందే. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్నటువంటి జనరల్ ప్రొవిజన్స్, లీగల్ రూల్స్, ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ వాలిడ్ కాంట్రాక్ట్ అవన్నీ కూడా ఈ కాంట్రాక్ట్ కి కూడా ఉండాల్సిందే.
ఆఫర్ కి సంబంధించిన రూల్స్, యాక్సెప్టెన్స్ కి సంబంధించిన రూల్స్, కన్సిడరేషన్ కి సంబంధించిన రూల్స్, అలాగే కంపిటెన్సీస్ కి సంబంధించిన రూల్స్, లీగల్ ఆబ్జెక్టివ్స్ కి సంబంధించిన రూల్స్, ఇలా సిఏ ఫౌండేషన్ లో మనం చదువుకున్నటువంటి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్న అన్ని జనరల్ ప్రొవిజన్స్, ఒక నార్మల్ కాంట్రాక్ట్ కి అప్లై అయ్యే అన్ని జనరల్ ప్రొవిజన్స్ ఈ కాంట్రాక్ట్ కి కూడా అప్లై అవ్వాల్సిందే. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నౌ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ మా ఆఫీస్లో పనిచేస్తున్న కుర్రాన్ని పిలిచాను. ఒరే, ఎదిరింటోడు నాకు నచ్చలేదు, వెళ్ళి వాడి కాళ్ళు ఎరగొట్టరా అని చెప్పాను. సార్, కాళ్ళు ఎరగొడితే పోలీస్ కేసు అవుతుందేమో సార్. అవ్వనేరా, నేను చూసుకుంటా. సార్, పోలీస్ కేసు అయితే నన్ను జైల్లో పెడతారేమో సార్. పెట్టనేరా, నేను చూసుకుంటా. జైల్లో పెడితే నా ఫ్యామిలీ పోషణ ఎలా సార్? నీ ఫ్యామిలీ పోషణకు వచ్చినటువంటి భయమేమీ లేదు, నేనున్నాను. నువ్వు ఎన్నాళ్ళు జైల్లో ఉంటే అన్నాళ్ళు నీ ఫ్యామిలీని 5 స్టార్ హోటల్లో పెట్టి పోషిస్తాను, నేను ప్రామిస్ చేస్తాను, వెళ్ళి కొట్టే నేను చెప్తా అని చెప్పా. నా మాట విన్నాడు, వెళ్ళాడు, ఎదురింటి వాడిని కొట్టాడు. పోలీసులు వచ్చారు, అరెస్ట్ చేశారు, కోర్టులో కేసు నడిచింది, 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. వెంటనే అతడు నాకు ఒక ఫోన్ కాల్ చేశాడు పోలీస్ స్టేషన్ నుంచి. సార్, నన్ను జైలుకి తీసుకెళ్తున్నారు, 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈ 3 సంవత్సరాలు నా ఫ్యామిలీని 5 స్టార్ హోటల్లో అక్కర్లేదు, కానీ అద్దీంట్లో అయినా సరే ఆ ఫ్యామిలీని పోషించడానికి కావలసినటువంటి డబ్బుల్ని దయచేసి అరేంజ్ చేయండి సార్ అని అడిగాడు. ఎవర్రా నువ్వు అని అడిగాను. అదేంటి సార్, మీరే కదా సార్ ఇస్తారన్నారు. నేను ఇవ్వను. ఇస్తానన్నారు కదా సార్, ఇప్పుడు చెప్తున్నా నేను ఇవ్వను. సార్, ఇది ప్రామిస్ని మీరు డీవియేట్ అవుతున్నారు, మీరు ప్రామిస్ని పెర్ఫామ్ చేయట్లేదు, ఇది కరెక్ట్ కాదు సార్, నేను కోర్టుకి వెళ్తాను సార్. నువ్వు సుప్రీం కోర్టుకి వెళ్ళు, ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళు, అప్పుడు ఇస్తారని చెప్పా, ఇప్పుడు ఇవ్వరని చెప్పా. ఇప్పుడు నేను ఆ ఫ్యామిలీని పోషించడానికి కావలసిన డబ్బులు 3 సంవత్సరాల పాటు ఆ ఫ్యామిలీని పోషించడానికి కావలసిన డబ్బులు నేను ఇవ్వాలా? యాజ్ పర్ మై ఇండెమ్నిటీ ప్రామిస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు సార్? బికాస్ నేను ఇచ్చినటువంటి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో ద ఆబ్జెక్టివ్ ఇస్ నాట్ లీగల్, ఇల్లీగల్ ఆబ్జెక్టివ్. ఎదురింటి వాడిని కొట్టడం అనేది 100% ఇల్లీగల్ ఆబ్జెక్టివ్. అలాంటి ఆబ్జెక్టివ్ తోటి నేను ఇచ్చినటువంటి ఇండెమ్నిటీ ప్రామిస్ చెల్లదు, ఇన్వాలిడ్. అలాంటి ప్రామిస్ ని నమ్మినటువంటి నా అసిస్టెంట్ అమాయకుడు. సో అతడి ఫ్యామిలీని పోషించాల్సిన అవసరం నేనిచ్చిన ఇండెమ్నిటీ ప్రామిస్ ప్రకారం ఏ విధంగానూ లేదు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్నటువంటి అన్ని జనరల్ ప్రొవిజన్స్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కి కూడా అప్లై అవుతాయి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, let's see the definition of indemnity contract. It's a contract in which one party promises ఒక పార్టీ ప్రామిస్ చేస్తుంది. ఒక పార్టీ అంటే ఒక పర్సన్ ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని ప్రామిస్ చేస్తున్నాడు సార్? టు సేవ్ ది అదర్ పార్టీ, అదర్ పార్టీ, ఇంకొక పార్టీని, ఇంకొక పర్సన్ని కాపాడుతానని ప్రామిస్ చేస్తున్నాడు. దేని నుంచి కాపాడుతాడు సార్? కరోనా వైరస్ నుంచి కాపాడుతాడా? లేకపోతే క్యాన్సర్ వ్యాధి నుంచి కాపాడుతాడా? అలాంటి వాటి నుంచి కాదు. మరి దేని నుంచి కాపాడుతాడు సార్? ఫ్రమ్ ద లాస్ కాజ్డ్ టు హిమ్. అతడికి ఏదైనా నష్టం వస్తే, లాస్ వస్తే, ఆ లాస్ నుంచి కాపాడుతానని ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి ప్రామిస్ చేస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్న మీనింగ్ ఇదే. ఒక పర్సన్ కి ఏదైనా లాస్ వస్తే ఆ లాస్ ని కాపాడుతానని, ఆ లాస్ నుంచి కాపాడుతానని ఇంకొక పర్సన్ ప్రామిస్ చేస్తాడు ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో. ఆ లాస్ దేని వల్ల రావచ్చు? either by the conduct of the promiser, ప్రామిసర్ యొక్క బిహేవియర్ వల్ల ఆ లాస్ రావచ్చు. లేదా ఆర్ బై ది కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్,
ఎనీ అదర్ పర్సన్. ఇంకేదైనా పర్సన్ యొక్క బిహేవియర్ వల్ల కూడా ఆ లాస్ రావచ్చు. సో దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ indemnity contract given by section 124. Indemnity contract is a contract in which one party promises to save the other party from the loss caused to him either by the conduct of the promiser himself or by the conduct of any other person. Now, ఒక్కొక్క పాయింట్ని డీటెయిల్గా మనం స్టడీ చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఆల్రెడీ చూసాం. కాంట్రాక్ట్ యొక్క ఇంపార్టెన్స్, కాంట్రాక్ట్ అనే ఆ వర్డ్ యొక్క ఇంపార్టెన్స్ ఆల్రెడీ చూసాం. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో ఉన్న అన్ని జనరల్ ప్రొవిజన్స్ దీనికి కూడా, ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కి కూడా అప్లై అవుతాయి. నౌ లెట్స్ సీ ద సెకండ్ పాయింట్. వన్ పార్టీ ప్రామిస్ చేస్తున్న ఈ పార్టీని ఇండెమ్నిఫైయర్ అని పిలుస్తారు. ప్రామిస్ చేస్తున్న ఈ పార్టీని ఇండెమ్నిఫైయర్ అని పిలుస్తారు. ద ప్రామిసర్ ఇస్ కాల్డ్ ఇండెమ్నిఫైయర్. అలాగే ప్రామిస్ తీసుకుంటున్న అదర్ పార్టీని, ఎవరికైతే ప్రామిస్ చేస్తున్నాడో ఆ అదర్ పార్టీని ఇండెమ్నిఫైడ్ అని పిలుస్తారు. ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అని పిలుస్తారు. ఇండెమ్నిఫైయర్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అని పిలుస్తారు. సో ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో ఇద్దరు పార్టీస్ ఉంటారు. ప్రామిస్ చేస్తున్న పార్టీని ఇండెమ్నిఫైయర్ అంటాం. ఎవరికైతే ఆ ప్రామిస్ చేస్తున్నాడో, ఎవరైతే ఆ ప్రామిస్ ని తీసుకుంటున్నారో ఆ పార్టీని ఇండెమ్నిఫైడ్ ఆర్ ఇండెమ్నిటీ హోల్డర్ అంటాం. నా ప్రతి కాంట్రాక్ట్ లో, ప్రతి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో కూడా ఇండెమ్నిఫైయర్ ఎవరు, అలాగే ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరు, ఈ రెండు పార్టీస్ ని ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టూడెంట్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ చదవమని డబ్బులు ఖర్చు పెట్టి పంపిస్తోంది. వెరీ టాలెంటెడ్ స్టూడెంట్. కాకపోతే ఒక కండిషన్ ఏం పెట్టిందంటే ఇండియన్ గవర్నమెంట్, ఆక్స్ఫర్డ్లో నీ హయ్యర్ స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు ఇండియాకి తిరిగి రావాలి, ఇండియన్ గవర్నమెంట్కి నువ్వు సర్వీస్ చేయాలి. ఇన్ కేస్ నీ చదువు పూర్తయిన తర్వాత నువ్వు ఇండియాకి రాకపోయినా, ఇండియన్ గవర్నమెంట్కి నువ్వు సర్వీస్ చేయకపోయినా, దెన్ ఇండియన్ గవర్నమెంట్కి నువ్వు 20 lakhs కాంపన్సేషన్ పే చేయాలి. దీనికి ఇష్టమైతే నిన్ను ఆక్స్ఫర్డ్కి పంపించి హయ్యర్ స్టడీస్ని చదివిస్తాం అని క్లియర్గా చెప్పారు. దానికి ఆ స్టూడెంట్ ఒప్పుకున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. అతడు హయ్యర్ స్టడీస్ కోసం ఆక్స్ఫర్డ్కి వెళ్ళాడు, చదువుకున్నాడు, చదువు పూర్తయింది. బట్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ హీఈస్ నాట్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఇండియాకి రావట్లేదు అతను. దెన్ ఇండియన్ గవర్నమెంట్ అతడి మీద కేసు వేసింది, అతడు కట్టాల్సిన కాంపన్సేషన్ కోసం. ఈ కేసులో ఇండెమ్నిఫైయర్ ఎవరు, ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరు? ప్రామిస్ చేసినటువంటి స్టూడెంట్ ఇండెమ్నిఫైయర్. అలాగే ఎవరికైతే ఆ ప్రామిస్ చేశాడో, ఎవరైతే ఆ ప్రామిస్ ని తీసుకున్నారో ద ఇండియన్ గవర్నమెంట్ ఈస్ ద ఇండెమ్నిటీ హోల్డర్. ప్రామిస్ చేసిన స్టూడెంట్ ఇండెమ్నిఫైయర్ అండ్ ప్రామిస్ తీసుకున్న ఇండియన్ గవర్నమెంట్ ఇండెమ్నిటీ హోల్డర్. ఇలా ప్రతి పార్టీలోనూ హూ ఇస్ ద ఇండెమ్నిఫైయర్ అండ్ హూ ఇస్ ద ఇండెమ్నిటీ హోల్డర్ అనేది మనం కరెక్ట్ గా ఐడెంటిఫై చేయగలగాలి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ లో. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సపోజ్ నాకే రిలయన్స్ కంపెనీలో షేర్స్ ఉన్నాయి, బట్ దురదృష్టవశాత్తు నా షేర్ సర్టిఫికెట్ పోయింది. నేను రిలయన్స్ కంపెనీకి ఒక అప్లికేషన్ పెట్టాను. సార్, నా షేర్ సర్టిఫికెట్ పోయింది, దయచేసి నాకు ఇంకొక షేర్ సర్టిఫికెట్ని ఇష్యూ చేయగలరు అని ఒక అప్లికేషన్ పెట్టాను. రిలయన్స్ కంపెనీ నా అప్లికేషన్కి రెస్పాన్స్ ఇచ్చింది. నీకు షేర్ సర్టిఫికెట్ పంపిస్తాం, కానీ భవిష్యత్తులో ఇంకెవరైనా షేర్ సర్టిఫికెట్ పట్టుకునే కంపెనీ దగ్గరికి వచ్చి నేనే అసలైన ఓనర్ని, మీరు ఇంకొకరికి ఎలా షేర్ సర్టిఫికెట్ ఇస్తారు అని కంపెనీ మీద కేసు వేస్తే, దెన్ ఆ కేసులో కంపెనీ కనుక ఓడిపోయి ఆ పర్సన్కి ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే ఆ డబ్బులు మొత్తం కూడా నువ్వే కట్టాలి సురేష్. దీనికి నువ్వు ఇష్టపడితే నీకు షేర్ సర్టిఫికెట్ పంపిస్తాము అని కండిషన్ పెట్టారు. నేనే ఒరిజినల్ ఓనర్ని, నాకు ఆ నమ్మకం ఉంది, సో నేను ఒప్పుకున్నాను.
అలాగే సంతకం పెట్టాను, నాకు షేర్ సర్టిఫికెట్ వచ్చింది. ఈ కేసులో ప్రామిస్ చేసినటువంటి నేను ఇండెమ్నిఫైయర్. ఎవరికైతే ఆ ప్రామిస్ చేశానో, ఎవరైతే నా ప్రామిస్ ని తీసుకున్నారో సో కాల్డ్ రిలయన్స్ కంపెనీ, అది ఇండెమ్నిటీ హోల్డర్. ఇలా ప్రతి ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ లో ప్రామిస్ చేస్తున్నది ఎవరో చూడండి. ప్రామిస్ చేస్తున్నవాడు ఇండెమ్నిఫైయర్, ప్రామిస్ తీసుకుంటున్నవాడు ఇండెమ్నిటీ హోల్డర్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద రికగ్నిషన్ ఆఫ్ ద పార్టీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ when it comes to the examination questions. Now, let's see the third point, fourth point. It's a promise to save the indemnity holder from the loss caused to him. Him ante indemnity holder. Indemnity holder ki emaina loss vaste, ikkada loss ante enti? Simple, financial loss. సింపుల్గా చెప్పాలంటే ఫైనాన్షియల్ లాస్. కాకపోతే లాస్ అనేది కంపల్సరీగా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇందాక నేను చెప్పినటువంటి మా అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇవాళే ప్రామిస్ చేశా, ఆ వేప చెట్టు పొరపాటున కూలి ఏదైనా ఫ్లాట్ మీద పడి ఆ ఫ్లాట్కి డ్యామేజ్ కలిగితే నేను కడతాను నష్టపరిహారం అని ఇవాళే ప్రామిస్ చేశా. రేపొద్దున నా పై ఫ్లాట్ అయినా వచ్చాడు నా దగ్గరికి, సురేష్ గారు ఇవాళ గాలి వచ్చేలాగుంది, వాన పడేలాగుంది, సాయంత్రం ఖచ్చితంగా వేప చెట్టు కూలిపోయి నా ఫ్లాట్ మీద పడేలాగుంది, మరి మీరు ఇస్తానన్న ప్రామిస్ ప్రకారం మీరు ఇస్తానన్న అమౌంట్ ఒక 5 లక్షల రూపాయలన్నా ఇప్పుడు ఇస్తారా, కొంచెం అర్జెంటుగా అవసరం ఉంది అని అడిగాడు. ఇప్పుడే ఇవ్వాలా? గాలి రాలేదు, వాన రాలేదు, చెట్టు కూలలేదు, ఇప్పుడే వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. అసలు లాస్ జరిగిందా? లాస్ జరగాలి, లాస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. లాస్ జరిగిన తరువాతనే నా ప్రామిస్ ఇండెమ్నిఫైయర్ గా నా ప్రామిస్ వెలుగులోకి వస్తుంది. అసలు లాసే జరక్క ముందు లాస్ జరుగుతుందేమో అన్న ఒక ఊహాగానంతో ఇండెమ్నిఫైయర్ కి రెస్పాన్సిబిలిటీస్ అంటగట్టలేము. సో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లాస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే తప్ప ఇవాళ గాలి వచ్చేలాగుంది, రేపు వాన వచ్చేలాగుంది, ఎల్లుండి చెట్టు కూలిపోయిద్దేమో, నాకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే ఈ సెక్షన్ 124 ప్రకారం ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ వర్కౌట్ అవ్వదు. సో ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లాస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద లాస్ ద ఇండెమ్నిఫైయర్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్. హీ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కాంట్రాక్ట్. నెక్స్ట్, ఈ లాస్ ఎవరి వల్ల రావచ్చు? ఎయిదర్ బై ది కండక్ట్ ఆఫ్ ది ప్రామిసర్, అంటే ఇండెమ్నిఫైయర్ వల్ల రావచ్చు, ఆర్ బై ద కండక్ట్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్, లేదా ఇతరత్ర ఏ పర్సన్ వల్లైనా ఆ లాస్ రావచ్చు. లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇండియాలో ఇవాల్టికి 4 కరోనా వ్యాక్సిన్స్ కి పర్మిషన్ ఉంది. కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ వి, ఇవాళే మోడర్నా వ్యాక్సిన్ కి పర్మిషన్ ఇచ్చారు. బట్ స్టిల్ ఇండియాలోకి ఫైజర్ వ్యాక్సిన్ కి పర్మిషన్ లేదు. ఎందుకు లేదు? ఎందుకు ఫైజర్ కంపెనీ తన వ్యాక్సిన్స్ ని ఇండియాలో అమ్మటం లేదు? సింపుల్, దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఫైజర్ కంపెనీ అండ్ ద ఇండియన్ గవర్నమెంట్ రిగార్డింగ్ ద ఇండెమ్నిటీ. ఇండెమ్నిటీ గురించి వాళ్ళిద్దరి మధ్య, ఫైజర్ కంపెనీకి ఇండియన్ గవర్నమెంట్ కి మధ్య ఒక చిన్న అభిప్రాయ భేదం ఆర్ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏమిటి సార్ ఆ కాన్ఫ్లిక్ట్? సింపుల్, ఫైజర్ ఏం అడుగుతుందంటే, సార్ మా వ్యాక్సిన్స్ ఇండియాలో సప్లై చేస్తాం, ఆ వ్యాక్సిన్స్ వేసుకున్న తర్వాత ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాళ్ళు కోర్టులో మా కంపెనీ మీద కేసు వేస్తే మేము కోర్టులలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది. అంత నష్టపరిహారం చెల్లించేంత ఆర్థిక పరిస్థితి మా కంపెనీకి లేదు. సో మేము ఇండియాకి వచ్చి, అంత పాపులేషన్ ఉన్న ఇండియాకి వచ్చి మేము మా వ్యాక్సిన్స్ ని సప్లై చెయ్యలేము అని చెప్తున్నారు. దానికి ఇండియన్ గవర్నమెంట్ అడుగుతుంది, మరి ఏంటి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, మీరేమన్నా రెమెడీ ఇవ్వగలరా అని ఇండియన్ గవర్నమెంట్ అడుగుతుంది. దానికి ఫైజర్ కంపెనీ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే, మేము వస్తాం సార్, ఇండియాకి వస్తాం, మా వ్యాక్సిన్స్ ని ఇస్తాం, కాకపోతే ఒక కండిషన్. ఏమిటా కండిషన్? సింపుల్, అలా మేము ఎవరికైనా ఇండియాలో నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే
కంపెనీకి చాలా నష్టం వస్తుంది, ఆ నష్టాన్ని ఇండియన్ గవర్నమెంట్ భర్తీ చేస్తుంది అని కాంట్రాక్ట్ మీద సైన్ చేయాలి ఇండియన్ గవర్నమెంట్. దెన్ మేము మా వ్యాక్సిన్స్ ని ఇండియాలో సప్లై చేస్తాం. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? ఫైజర్ కంపెనీ ఈజ్ ఆస్కింగ్ ఫార్ అన్ ఇండెమ్నిటీ ఫ్రమ్ ద ఇండియన్ గవర్నమెంట్. ఆ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ మీద ఇన్ కేస్ ఇండియన్ గవర్నమెంట్ కనుక సంతకం పెడితే దెన్ ఫైజర్ కంపెనీకి కోర్టు కేసుల్లో ఏమైనా నష్టపరిహారాలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఆ అమౌంట్ మొత్తాన్ని ఇండియన్ గవర్నమెంట్ చెల్లిస్తుంది అని సంతకం పెట్టినట్లే, అంటే ప్రామిస్ చేస్తున్నట్లే. దెన్ ద ఇండియన్ గవర్నమెంట్ విల్ బి ద ఇండెమ్నిఫైయర్ అండ్ ఆ ప్రామిస్ ని తీసుకుంటున్నటువంటి ఫైజర్ కంపెనీ ఇండెమ్నిటీ హోల్డర్. ఇక్కడ ఫైజర్ కంపెనీకి ఏదైనా లాస్ వస్తే అది ఇండెమ్నిఫైయర్, అంటే ఇండియన్ గవర్నమెంట్ వల్ల రాకపోవచ్చు. మరి ఎవరి వల్ల వస్తుంది? వ్యాక్సిన్ తీసుకున్న ఇండియన్ పీపుల్ కోర్టులో కేసులు వేస్తే వాళ్ళ వల్ల వచ్చే అవకాశం ఉంది ఫైజర్ కంపెనీకి నష్టం. అంటే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ యొక్క బిహేవియర్ వల్ల కాదు ఫైజర్ కంపెనీకి నష్టం వచ్చే అవకాశం. మరి ఎవరి వల్ల? థర్డ్ పార్టీస్, ద పీపుల్ హూ గాట్ దోస్ ఫైజర్ వ్యాక్సిన్స్, వాళ్ళ వల్ల, వాళ్ళు కోర్టుల్లో కేసులు వేయటం వల్ల ఫైజర్ కంపెనీకి నష్టం వచ్చే అవకాశం ఉంది. అలాంటి నష్టాన్ని భర్తీ చేస్తారని ఇండియన్ గవర్నమెంట్ ప్రామిస్ చేయాలి. అంటే థర్డ్ పార్టీస్ వల్లైనా ఇండెమ్నిటీ హోల్డర్ కి నష్టం రావచ్చు, లేదా ప్రామిస్ చేస్తున్న ఇండెమ్నిఫైయర్ వల్లైనా ఇండెమ్నిటీ హోల్డర్ కి నష్టం రావచ్చు. ఎవరి వల్ల నష్టం వచ్చినా సరే సెక్షన్ 124 లో కవరేజ్ ఉంది. So this is the definition of section 124 indemnity contracts. Now, another important point is indemnity contracts may be express or implied. May be express or implied. Express అంటే నేను నీకు వచ్చిన నష్టాన్ని ఖచ్చితంగా కాంపన్సేట్ చేస్తాను అని ఎక్స్ప్రెస్ చేసి చెప్పటం, either రిటర్న్ ఫామ్ లో కానీ ఆర్ ఓరల్లీ కానీ, నోటితో చెప్పటం వల్ల కానీ లేదా పేపర్ మీద రాయటం వల్ల కానీ నీకొచ్చిన నష్టాన్ని నేను ఖచ్చితంగా కాంపన్సేట్ చేస్తానని ఎక్స్ప్రెస్ చేసి చెప్పటం, దాన్ని ఎక్స్ప్రెస్ ఇండెమ్నిటీ అంటారు. అలాగే ఇంప్లాయిడ్, మనం ఈ రెండిటి యొక్క మీనింగ్స్ ఏ ఫౌండేషన్ లో నేర్చుకున్నాం. ఇంప్లాయిడ్ అంటే ఏంటి సార్? సింపుల్, నీకొచ్చిన నష్టాన్ని నేను భర్తీ చేస్తాను అని నేను రిటర్న్ గాను చెప్పను, నోటితోటి ఎక్స్ప్రెస్ చెయ్యను. కానీ నీకు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ వల్ల కానీ, నీకు నాకు మధ్య ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కానీ మనిద్దరి మధ్య ఇంప్లాయిడ్ గా ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు. Implied indemnity contract may be either because of the conduct of the parties, the relationship of the parties, or the circumstances of the case. Let me give you an example for this implied indemnity contract. Hyundai company ఉంది, చెన్నైలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వాళ్ళకి సీట్ కవర్స్ అన్నిటినీ కూడా తయారు చేసి పంపించేటటువంటి ఒక చిన్న కంపెనీ చిత్తూరులో ఉంది. ద హుందాయ్ కంపెనీ ఈజ్ ద ప్రిన్సిపల్ అండ్ చిత్తూరులో సీట్ కవర్స్ తయారు చేసే హుందాయ్ కంపెనీకి సప్లై చేసే ఈ చిన్న కంపెనీ ఏజెంట్, ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్. హుందాయ్ కంపెనీ ఈ చిత్తూరు కంపెనీకి ఒక ఆర్డర్ పెట్టింది, 10,000 సీట్ కవర్లు తయారు చేసి ఈ మంత్ ఎండ్కి పంపండి. మొత్తం 10,000 సీట్ కవర్స్ యొక్క వాల్యూ 10 lakh rupees. సో 10 లక్షల రూపాయలు కంపెనీ మీకు పే చేస్తుంది. 10,000 సీట్ కవర్స్ ని తయారు చేసి ఈ మంత్ ఎండింగ్ కల్లా చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి పంపండి అని ఆర్డర్ పెట్టింది. ఓకే అనుకొని చిత్తూరు కంపెనీ మొత్తం సీట్ కవర్స్ ని హుందాయ్ కంపెనీ చెప్పినటువంటి స్పెసిఫికేషన్స్ కి అనుకూలంగా మొత్తం సీట్ కవర్స్ ని తయారు చేసి వాళ్ళకి ఫోన్ చేసింది. సార్ మీరు చెప్పిన ఆర్డర్ రెడీ, 10,000 సీట్ కవర్స్ ని తయారు చేసాం, ఎప్పుడు పంపమంటారు అని. దానికి హుందాయ్ కంపెనీ లేదు ఇప్పుడు అవసరం లేదు, సో మా ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తున్నాం, సారీ అని చెప్పింది చిత్తూరు కంపెనీకి. మరి ఇప్పుడు చిత్తూరు కంపెనీ పరిస్థితి ఏంటి?
10,000 సీట్ కవర్స్, 10 లక్షల రూపాయల ఆర్డర్ వాల్యూ. ఈ సీట్ కవర్స్ అన్ని వేస్టేనా? ఇంకెవరు కొనరు. ఎక్స్క్లూజివ్లీ హుండై కార్స్ కోసమే తయారు చేశారు. సరే, వీళ్ళు మార్కెట్లో ఉన్నటువంటి మిగతా కార్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి మాట్లాడుకున్నారు చిత్తూరు కంపెనీ వాళ్ళు. మొత్తానికి ఒక 5 లక్షల రూపాయలకి ఈ 10,000 సీట్ కవర్స్ ని అమ్మేశారు. మొత్తం 10 లక్షలు నష్టం భరించలేక కనీసం 5 లక్షలు వచ్చినా చాలనుకొని మొత్తం 10,000 సీట్ కవర్స్ ని వేరే కంపెనీకి అమ్మేశారు. ఈ ఆర్డర్లో చిత్తూరు కంపెనీకి నికరంగా 5 లక్షల రూపాయల నష్టం. 10 లక్షల రూపాయల విలువైన సరుకుని జస్ట్ 5 లక్షలకి అమ్ముకోవాల్సిన పరిస్థితి, 5 లక్షల రూపాయల నష్టం. ఈ 5 లక్షల రూపాయల నష్టాన్ని హుండై కంపెనీ ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాలి. బికాస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హుండై కంపెనీ అండ్ చిత్తూరు కంపెనీ ఈజ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్. సో వాడు ఆర్డర్ పెట్టాడు కాబట్టే చిత్తూరు కంపెనీ వాళ్ళు తయారు చేశారు. చివరి మూమెంట్లో వాళ్ళు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే ఆ ఆర్డర్ నుంచి వచ్చిన నష్టాన్ని ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసిన వాడే భరించాలి. ఇక్కడ అలాంటి నష్టం ఏదైనా మీకు వస్తే మేము కాంపెన్సేట్ చేస్తాము అని హుండై కంపెనీ ఎక్కడ ఎక్స్ప్రెస్ గా, రిటర్న్ గా కానీ ఓరల్ గా కానీ చెప్పలేదు. కానీ ఈ కేసు కనుక కోర్టుకి వెళ్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్, ద ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్ ని, అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ని కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఇఫ్ ద ఫీల్ దట్ దెర్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ బిట్వీన్ దీస్ టూ పార్టీస్, దెన్ ఖచ్చితంగా హుండై కంపెనీ చిత్తూరు కంపెనీకి కాంపన్సేషన్ పే చేయాల్సిందే. సో దిస్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ ఈస్ బికాస్ ఆఫ్ ఎయిదర్ ఫ్రమ్ ది కండక్ట్ ఆఫ్ ది పార్టీస్ ఆర్ ఫ్రమ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేస్. కాకపోతే ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సింది ఖచ్చితంగా కోర్టు. కోర్టు మాత్రమే డిసైడ్ చేయగలదు వెదర్ దెర్ ఈస్ అన్ ఇంప్లాయిడ్ ఇండెమ్నిటీ ఆర్ నాట్. సో దిస్ ఇస్ వాట్ సెక్షన్ 124, the definition of indemnity contracts and types of indemnity contracts, express indemnity contracts and implied indemnity contracts.